నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నెస్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి యాపిల్ బనానా మిల్క్ షేక్. సమ్మర్ వచ్చిందంటే రకరకాల జ్యూసెస్ని అలాగే రకరకాల మిల్క్ షేక్ని మనం బయట తాగుతూ ఉంటాం. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా యాపిల్ బనానా మిల్క్ షేక్ని మనం ఇలా తయారు చేసుకుని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయట తాగే కన్నా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా సింపుల్ కూడా. ఇందులో మనం ఒక సీక్రెట్ రెసిపీ యాడ్ చేయబోతున్నామండి. ఆ సీక్రెట్ రెసిపీ ఏంటనేది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మనం ఈ యాపిల్ బనానా మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఒక యాపిల్, ఒక బనానాని తీసుకోవాలి. యాపిల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే బనానాను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మనం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. వీటిని మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇందులోకి నేను ఇప్పుడు పాలు యాడ్ చేయడం లేదు. ఒక్కసారి మనం మిక్సీ చేసుకున్నాక మనం పాలు యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పలుకుల్లాగా ఉండాలండి. ఈ విధంగా చేసుకోండి. చాలామంది అన్నీ కలిపి వేసేస్తారు, అలాగ అసలు వేయకూడదండి. ఫస్ట్ మనం ముందు ఇలా ముక్కల్ని మనం మిక్సీ చేసుకున్నాక ఇందులోకి పాలైనా వాటర్ అయినా యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి జ్యూస్ అనేది చాలా బాగుంటుంది. మనం ఒక్కసారి ఇలా మిక్సీ చేసుకున్నాక ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనం చేయడం వల్ల ఈ మిల్క్ షేక్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మనం ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. పాలు వేసాం కదా, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి నేను నానబెట్టి ఉంచుకున్నానండి ఒక 4 జీడిపప్పులు, అలాగే ఒక 3 ఖర్జూరం పలుకులు నానబెట్టాను. ఖర్జూరాన్ని మనం పిక్కలుగా తీసేసి ఈ వాటర్తోనే మనం ఈ జ్యూస్లో వేసుకోవాలి. మనం లాస్ట్లో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ జ్యూస్కి అక్కడక్కడ మనకి పలుకులుగా తగులుతుంది. అందువల్ల ఈ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది. ఈ మిల్క్ షేక్ అనేది ఈ విధంగా మీరు ఒక్కసారి చేసి చూడండి, మీకే అప్పుడు అర్థమవుతుంది. మనం ఇందులోకి వాటర్తో పాటు మనం ఇందులోకి వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. సీక్రెట్ రెసిపీ అన్నాను కదా, ఇది కాదండి. ఇంకా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. మనం ఈ జ్యూస్ని ఒక డిష్లోకి తీసుకుందాం. ఇందులోకి నేను ఎటువంటి షుగర్ యాడ్ చేయలేదండి. ఇప్పుడు మనం లాస్ట్లో ఇందులోకి నేను సీక్రెట్ రెసిపీ అన్నాను కదా, అది ఇందులోకి మనం యాడ్ చేసుకుంటాం. ఇలా ఒక డిష్లోకి మనం ముందుగా తీసుకోవాలి. మీకు నచ్చితే ఐస్ క్యూబ్స్ వేసుకోండి, నేను వేయడం లేదు, మామూలుగానే సర్వ్ చేసుకుంటున్నాను. ఒకసారి మనం దీన్ని ఒక స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ముందుగా నేను సీక్రెట్ రెసిపీ అన్నాను కదండి, అదే బెల్లప్ సిరప్ అండి. ఇందులో మనం షుగర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇందులోకి మనం బెల్లప్ సిరప్ని యాడ్ చేసుకుంటున్నాం. బెల్లం వాడడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. షుగర్కి బదులు మనం ఇలా బెల్లం సిరప్ని వాడుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి మనం ఈ బెల్లప్ సిరప్ని తయారు చేసి పెట్టుకోవడం వల్ల స్వీట్లలో కానీ ఇలా జ్యూసెస్లో కానీ మనకి ఎంతో యూజ్ఫుల్ అండి. ఒక్కసారి మనం చేసి పెట్టుకోవడం వల్ల 3 నెలల వరకు కూడా ఈ బెల్లప్ సిరప్ అనేది నిల్వ ఉంటుంది. దాని తరకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి మీరు ఫాలో అవ్వండి. మనం ఒకసారి పెట్టుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. ఇది చేసుకోవడం వల్ల స్వీట్లు అన్నిట్లో కూడా మనం అప్పటికప్పుడు వేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ బెల్లప్ సిరప్ అనేది నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు కూడా ఒక్కసారి బెల్లప్ సిరప్ని తయారు చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. యాపిల్ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి యాపిల్ బనానా మిల్క్ షేక్ని. అక్కడక్కడ మనకి ఖర్జూరం అలాగే జీడిపప్పు పలుకులు నోటికి తగులుతూ ఉంటాయి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దవారు ఎవరైనా కూడా ఇష్టపడకుండా ఉండలేరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.